ఒక వస్తువు అనేది మన ఇంటికి చేరే ప్రాసెస్ లో ముఖ్యంగా నలుగురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు. నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, నెంబర్ 2 హోల్సేల్ రిటైలర్స్. కంపెనీ దగ్గర నుండి వస్తువులు డైరెక్ట్ గా ఈ హోల్సేల్ రిటైలర్స్ దగ్గరికి వస్తాయి. ఈ హోల్సేల్ రిటైలర్స్ హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ లో ఉంటారు. తమ దగ్గర వార్ హౌసెస్ ఉంటాయి. కంపెనీ దగ్గర నుండి వచ్చే వస్తువులన్నీ ఈ వార్ హౌస్ లో స్టోర్ చేస్తారు. నెంబర్ 3 రిటైలర్ అంటే మీ ఏరియాలో ఉన్న షాప్ ఓనర్. హోల్సేల్ రిటైలర్స్ నుండి షాప్ ఓనర్స్ దగ్గరికి వస్తువులు అనేవి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. రిటైలర్స్ దగ్గరికి వెళ్లి కస్టమర్స్ వస్తువులన్నీ కొనుక్కుంటారు. ప్రతి వస్తువు మీద ఎంఆర్పి ఉంటుంది. ఎంఆర్పి అంటే మాక్సిమం రిటైల్ ప్రైస్. ఈ ఎంఆర్పి ని డిసైడ్ చేసేది గవర్నమెంట్ కాదు. ఆ వస్తువు ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో అదే కంపెనీ తమ వస్తువు యొక్క ఎంఆర్పి ని కూడా డిసైడ్ చేసే రైట్ ఉంటుంది. ఎంఆర్పి ని డిసైడ్ చేసేటప్పుడు కంపెనీ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడరైజేషన్ లోకి తీసుకుంటుంది. ప్రొడక్ట్ తయారు చేయడానికి ఎంత కాస్ట్ అయింది, దాన్ని ఇండియాలో అతి ఎక్కువ దూరంలో ఉన్న ప్లేసెస్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఒక రిటైలర్ దాన్ని షాప్ లో పెట్టి షోకేస్ చేయడానికి మాక్సిమం ఎంత కాస్ట్ అవుతుంది, జిఎస్టీ ఎంత ఉంటుంది, హోల్సేల్ రిటైలర్ కి కమిషన్ దాదాపు ఎంత ఉంటుంది, రిటైలర్స్ కమిషన్ మాక్సిమం ఎంత ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకొని వాటికి మాక్సిమం ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ప్రొడక్ట్ యొక్క మాక్సిమం రిటైల్ ప్రైస్ ని డిసైడ్ చేస్తారు. సో మనకు ప్రొడక్ట్ మీద కనిపించే ఎంఆర్పి అనేది మాక్సిమం ప్రైస్, కానీ దానికన్నా తక్కువ రేట్ కే రిటైలర్స్ కి ప్రొడక్ట్ అందిస్తుంది. ఫ్యాక్టరీ దగ్గరగా ఉండి హోల్సేల్ రిటైలర్ తక్కువ రేట్ కమిషన్ తీసుకుంటే ప్రొడక్ట్ ని షోకేస్ చేయడానికి ఎక్కువ కాస్ట్ అయితే అప్పుడు రిటైలర్ కి ఎక్కువ లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువగా ఉండి హోల్సేల్ రిటైలర్ ఎక్కువ కమిషన్ తీసుకుంటే ప్రొడక్ట్ ని షోకేస్ చేయడానికి ఎక్కువ కాస్ట్ అయితే అప్పుడు రిటైలర్ కి తక్కువ లాభం ఉంటుంది. సో ఫైనల్ గా లాభం అనేది ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు, బట్ నష్టం అయితే మాత్రం ఉండదు. ఆ ఎంఆర్పి అనేది ఆల్రెడీ మాక్సిమం ప్రైస్ కాబట్టి ఈ విధంగా మన లోకల్ షాప్స్ అనేవి రన్ అవుతుంటాయి. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఈ ఎంఆర్పి మీద డిస్కౌంట్స్ ఎలా ఇస్తారు? నార్మల్ గా ఫెస్టివల్ సీజన్స్ లో డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తుంటారు. ఎందుకంటే మన ఇండియన్స్ కొంచెం సెంటిమెంటల్ గా ఉంటారు. ఫెస్టివల్ టైంలో కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఇష్టపడతారు. ఆ వస్తువులు అనేవి వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా ఫెస్టివల్ టైంలో ఏదో ఒక కొత్త వస్తువుని ఇంటికి తీసుకురావాలనే ఆలోచనతో ఉంటారు. అలాంటి టైంలో డిస్కౌంట్స్ కనిపించాయంటే ఇంకొంచెం టెంప్ట్ అవుతారు. ఈ సెంటిమెంట్ ని షాప్స్ వాళ్ళు ఉపయోగించుకోవాలి అనుకుంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ తాము తీసుకునే లాభాన్ని కొంచెం తగ్గించుకుంటారు. అలాగే హోల్సేల్ రిటైలర్ కూడా తనకు వచ్చే లాభంలోనే కొంచెం తగ్గించుకుంటాడు. అలాగే రిటైలర్ కూడా తనకు వచ్చే లాభంలోనే కొంచెం తగ్గించుకుంటాడు. ఈ విధంగా అందరూ తమ లాభాన్ని తగ్గించుకొని ఒక ప్రొడక్ట్ కి డిస్కౌంట్ ఆఫర్ చేస్తారు. ఎలాగో ఫెస్టివల్ సీజన్ లో సేల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఒక ప్రొడక్ట్ మీద వచ్చే లాభం తక్కువగా ఉంటుంది తప్ప ఆ రోజులో వచ్చే టోటల్ ప్రాఫిట్ మాత్రం ఎటువంటి చేంజ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైలర్ నార్మల్ డేస్ లో రోజుకి 2 ప్రొడక్ట్స్ అమ్మడం వల్ల అతనికి 100 రూపాయల లాభం వస్తుంది అనుకోండి. ఫెస్టివల్ సీజన్ లో రోజుకి 10 ప్రొడక్ట్స్ అమ్ముడుపోతాయి అనుకుందాం. అప్పుడు ఒక ప్రొడక్ట్ మీద అతను 10 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ తీసుకుంటాడు. 40 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాడు. దీని వల్ల తనకు ఏమైనా నష్టం వచ్చిందా అంటే రాలేదు. తన 100 రూపీస్ లాభం తనకు వచ్చింది. బట్ ఎక్కువ మంది కస్టమర్స్ ని తన దగ్గరికి తెచ్చుకోగలుగుతున్నాడు. ఈ విధంగా షాప్స్ లో డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తారు. ఇక్కడ నార్మల్ డేస్ లో అయితే ఎలాగో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కుంటారు కనుక వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కొనుక్కుంటారు. నెక్స్ట్ వన్, అసలు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఎలా రన్ అవుతాయి? అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్ ఎలా అనే ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తుంది? ఫెస్టివల్ సీజన్ లో డిస్కౌంట్స్ ని ఎలా ఇస్తుంది? ఇక్కడ ఈ కామర్స్ అంటే ఎలక్ట్రానిక్ కామర్స్ అని అర్థం. ఇంటర్నెట్ ద్వారా వస్తువులు, సర్వీసెస్ ని కొనడం, అమ్మడం లాంటివి ఈ కామర్స్ అని అంటారు. మన దేశంలో 2007 లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ తో ఈ కామర్స్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్నాప్డీల్ అండ్ అమెజాన్ వెబ్సైట్ కూడా వచ్చాయి. ఈ వెబ్సైట్స్ డిస్కౌంట్స్ ని ఎలా ఆఫర్ చేయగలుగుతున్నాయి? ముఖ్యంగా ఈ వెబ్సైట్స్ పని ఏమిటంటే రిటైలర్స్ ని కస్టమర్స్ ని కనెక్ట్ చేయడం. అంటే సెల్లర్స్ కి కస్టమర్స్ కి మధ్య ఫ్లిప్కార్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. రిటైలర్స్ ని సెల్లర్స్ అని కూడా అంటారు. ఎవరైనా ప్రొడక్ట్స్ ని అమ్మాలి అనుకునే వాళ్ళు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ వెబ్సైట్ లో సెల్లర్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. పేపర్ వర్క్ అంటూ ఏమీ ఉండదు. సో పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సెల్లర్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ లో అమ్మడం వల్ల సెల్లర్స్ కి లాభం ఏంటి? నెంబర్ 1, ఎక్కువ కస్టమర్స్ ని రీచ్ అవ్వచ్చు. దాదాపు మన దేశం మొత్తం మీ ప్రొడక్ట్స్ ని చూస్తుంది. రీచ్ ఎక్కువగా ఉంటే సేల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సేల్స్ ఎక్కువగా ఉంటే లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. నెంబర్ 2, షోరూమ్ లో ప్రొడక్ట్స్ పెట్టి అమ్మడానికి అయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో అదంతా సేవ్ అవుతుంది. ఇలాంటి బెనిఫిట్స్ ఉండడం వల్లే చాలా మంది సెల్లర్స్ ఆన్లైన్ మార్కెట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కంపెనీస్ ఆఫర్స్ ని ఎలా ఇస్తాయి? యాక్చువల్ గా మనకు ఆఫర్స్ ఇచ్చేది సెల్లర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్, కానీ బయటికి మాత్రం ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళ ఆఫర్స్ ఇస్తున్నట్టు పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. ఆఫర్స్ అంటే ప్రైజెస్ తగ్గించడం. ఫెస్టివల్ సీజన్ అప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు సెల్లర్స్ ని కాంటాక్ట్ అవుతారు. ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, రిక్వెస్ట్ చేస్తారు. ఏమనంటే త్వరలో ఫెస్టివల్ సీజన్ రాబోతుంది, ఫలానా డేట్స్ లో ఆఫర్స్ ఇవ్వబోతున్నాం. సో మీరు అమ్మే ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ ని ఆ పర్టికులర్ డేట్స్ లో కొంచెం తగ్గి
తగ్గించండి, మేము కూడా మా కమిషన్ లో కొంత పర్సెంటేజ్ తగ్గించుకుంటాం. ఈ విధంగా మెయిల్ రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు సెల్లర్స్ దానికి ఒప్పుకుంటారు. సో ఇక్కడ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ వాళ్ళు కాదు ఇచ్చేది ఆఫర్స్, కేవలం సెల్లర్స్ మాత్రమే. ఈ సెల్లర్స్ లో కూడా 4 రకాల వాళ్ళు ఉంటారు. ఫస్ట్ కేటగిరీ మనలాంటి సామాన్యులు, సో వీళ్ళంతా ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వలేరు. సెకండ్ కేటగిరీ కొంచెం పెద్ద రిటైలర్స్, వీళ్ళు రెగ్యులర్ ప్రైస్ లో 5 to 10% ఆఫర్ ఇవ్వగలరు. సేల్స్ ఎక్కువగా ఉంటాయి కనుక లాభాలు కవర్ అయిపోతాయి. థర్డ్ కేటగిరీ ఫ్లిప్కార్ట్ కంపెనీకి సంబంధించిన ఓన్ సెల్లర్, అంటే ఇండైరెక్ట్ గా వీళ్ళే వివిధ రకాల పేర్లతో సెల్లర్ అకౌంట్స్ ని ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ ని అమ్ముకుంటుంది. ఫెస్టివల్ సీజన్ టైంలో వీళ్ళు ఎంతకైతే ప్రొడక్ట్ వస్తుందో లాభం నష్టం లేకుండా అంతే రేటుకి కస్టమర్స్ కి అమ్ముతారు. అందుకే ఈ రిటైలర్స్ మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువ డిస్కౌంట్స్ ని ఆఫర్ చేయగలరు. ఫోర్త్ కేటగిరీ డైరెక్ట్ గా ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ సెల్లర్స్ గా ఉంటారు. ఆన్లైన్ లో డైరెక్ట్ గా అమ్మితే వీళ్ళకి కమిషన్ సేవ్ అవుతాయి కాబట్టి అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్స్ ని వీళ్ళే ఆఫర్ చేస్తారు. సో ఈ విధంగా ఆఫ్లైన్ తో పోలిస్తే ఆన్లైన్ లో ఎక్కువ డిస్కౌంట్స్ ని ఇవ్వగలుగుతారు. ఆన్లైన్ లో ప్రొడక్ట్స్ ని లాభానికి అమ్ముతారు లేదా లాభం లేకుండా అమ్ముతారు, అంతేకాని నష్టానికి అయితే అమ్మరు. సో మీకు డిస్కౌంట్స్ ఇచ్చేది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కాదు, వాటి వెనుకున్న సెల్లర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఒక సంవత్సరంలో ఎన్నో ఫెస్టివల్స్ ఉండగా సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్ లో మాత్రమే ఎందుకు డిస్కౌంట్స్ ఇస్తారు, ఎందుకంటే మాక్సిమం ఈ నెలల్లోనే ఎక్కువ కంపెనీస్ కొత్త మోడల్స్ ని రిలీజ్ చేస్తాయి. సో ఈ మంత్స్ లోనే డిస్కౌంట్స్ ని ఆఫర్ చేసి ఓల్డ్ స్టాక్ ని క్లియర్ చేయాలనుకుంటారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే డిస్కౌంట్స్ అనేవి ఓల్డ్ మోడల్స్ మీద ఇస్తారు, ఈ మోడల్స్ మీద చాలా రేర్ గా డిస్కౌంట్స్ ఇస్తారు. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.